అందరికీ నమస్కారం. ఆధ్యాత్మిక అడుగులు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. ఈ తరం వారికి ఇతిహాసాలపై అంత అవగాహన లేదని నా అభిప్రాయం. నేటి తరం వారు తెలుసుకొని తర్వాత తరం వారికి చైతన్యవంతులు చేస్తారని కోరుకుంటూ మహాభారతం నుండి ఒక్కొక్క పాత్రను ఒక్కో రోజు వీడియోగా తెలుసుకుందాం. ఈరోజు వీడియోలో కర్ణుడి గురించి తెలుసుకుందాం. మహాభారతంలో అత్యంత శక్తివంతుడు, కానీ అడుగడుగున అవమానాలకు గురైన దురదృష్టవంతుడు. తల్లి ఉండి అనాథగా, కవచం ఉండి రక్షణ లేక యుద్ధంలో నేలకొరిగిన వీరుడు. కర్ణుడి స్నేహం కోసం ప్రాణమిచ్చిన దాన వీర ఘోర కర్ణుడు. కర్ణుడి అసలు పేరు దగ్గర నుండి ఆయన ఆయుధాల వరకు మీకు తెలియని ఎన్నో విషయాలు ఈ క్విజ్లో తెలుసుకున్నాం. కర్ణుడి గురించి 20 ఆసక్తికరమైన ప్రశ్నలు చూడబోతున్నాం. మీకు ఎన్ని తెలుసో కామెంట్ చేయండి. 15 తెలిస్తే కనీస అవగాహన ఉందని అర్థం చేసుకోవచ్చు. మరి ఆలస్యం ఎందుకు, మొదటి ప్రశ్నలోకి వెళ్ళిపోదాం. కర్ణుడి పెంపుడు తల్లిదండ్రులు ఎవరు? కర్ణుడి అసలు తల్లి అయితే కుంతీదేవండి. పెంపుడు తల్లిదండ్రులు రాధ, అతిరథులు. ఆ సూర్యభగవానుడి ఆశీస్సులతో పుట్టిన సహజ కవచకుండలాలతో ఎంతో ప్రకాశవంతంగా మెరిసిపోయి ఈ పుత్రుణ్ణి పెంచుకున్నవారు రాధ, అతిరథులు. నెక్స్ట్ క్వశ్చన్. కర్ణుడికి పుట్టుకతో వచ్చిన రక్షణ కవచాలు ఏవి? పుట్టుకతోనే వచ్చాయండి. కవచ కుండలాలు ఎంతో ప్రకాశవంతంగా ఉంటారు. ఈ కవచ కుండలాలని కూడా దానం చేసేస్తారండి. ఒక ప్రముఖ వ్యక్తికి దానం చేస్తారు. అతను ఎవరో తెలిస్తే కామెంట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్. కర్ణుడు పరిపాలించిన రాజ్యం పేరు ఏమిటి? కర్ణుడు సోతపుత్రుడని ఎంతో మంది అవమానిస్తారు. ద్రౌపది స్వయంవరంలోను యువరాజులందరూ బలాబలాలను ప్రదర్శించే ఆ సభలోని కూడా కర్ణుడు సోతపుత్రుడని ఎంతో మంది అవమానిస్తారు. అప్పుడు దుర్యోధనుడు ఈ రాజ్యం ఎరగా చూపించి తన వైపు తిప్పుకుంటారు. అప్పటి నుంచి వీళ్ళ స్నేహం చాలా గట్టిపడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. కర్ణుడికి అస్త్ర విద్య నేర్పిన గురువు ఎవరు? అస్త్ర విద్య నేర్పారండి. ఆన్సర్ పరశురాముడు కర్ణుడికి అస్త్ర విద్యను నేర్పారు. కానీ పరశురాముడే ఇంత విద్యను నేర్పి కూడా పరశురాముడే ఒక శాపం అయితే ఇస్తాడండి. ఎందుకన్నది నెక్స్ట్ క్వశ్చన్లో తెలుసుకుందాం. దానం చేసే గుణం వల్ల కర్ణుడికి వచ్చిన పేరు. సూర్యుడికి ఆగ్యం సమర్పించే సమయంలో ఉదయం సాయంత్రం ఆగ్యం సమర్పిస్తారు కదండి. అప్పుడు ఖచ్చితంగా సాయంత్రం సంధ్యావేళలో కానీ తను సూర్యుడికి ఆగ్యం సమర్పించిన తర్వాత ఖచ్చితంగా ఇతనికి దానం చేయడం అలవాటండి. ఈ కవచకుండలాలని కూడా ఆ టైంలోనే ఒక ప్రముఖ వ్యక్తి వచ్చి దానం అడగడంతో ఇచ్చేస్తారు. ఆ టైంలో వచ్చి ఎవరు ఏది అడిగినా లేదు అనుకుంటా ఇచ్చే వ్యక్తి కాబట్టి కర్ణుడిని దాన వీర శూర కర్ణుడిగా మనం పిలుచుకుంటాం. నెక్స్ట్ క్వశ్చన్. కురుక్షేత్ర యుద్ధంలో కర్ణుడు ఎన్నో రోజున మరణించాడు? మొదటి 10 రోజుల వరకు భీష్ముడు సేనాధిపతిగా ఉంటాడండి. 10 రోజులు యుద్ధం తర్వాత భీష్ముడు అంపశయ్యపై ఉంటారు. ఆ తర్వాత ద్రోణాచార్యుడు, తర్వాత 3వ సేనాధిపతి మన కర్ణుడు 17వ రోజున మరణిస్తాడండి. 17వ రోజు వరకు యుద్ధం చేస్తాడు. 17వ రోజున శాపాలన్నీ ఒక్కటైపోయి నేల కొరుగుతారండి. నెక్స్ట్ క్వశ్చన్. కర్ణుడికి రథసారథి ఎవరు? కర్ణుడికి రథసారథిగా ఎవరు వ్యవహరిస్తారు? అదే కదండి అంటారు, ముందు దారి చూపించే వ్యక్తి కరెక్ట్గా ఉంటే మన ప్రయాణం కరెక్ట్గా బాగా సాగుతుంది అని. ఆన్సర్ శల్యుడు పాండవులైన నకుల సహదేవులకు మేనమామండి. ఈ మేనమామ ఈ పాండవుల తరపున యుద్ధం చేయడానికి వస్తున్న సమయంలో దుర్యోధనుడు తన దగ్గరికి వెళ్ళి ఎంతో పొగడ్తలకి లోన్ చేసి ఈ శల్యుడికి ఉన్న గుణం ఏంటంటే పొగడ్తలకి పడిపోతాడండి. ఈ పొగడ్తకి పడిపోయి దుర్యోధనుడి వైపు నేను నీ వైపు యుద్ధం చేస్తానని మాట ఇచ్చేస్తాడు. పాండవుల దగ్గరికి వచ్చి నేను దుర్యోధనుడికి మాట ఇచ్చాను, కానీ మనిషిని అయితే అటువైపే ఉంటాను, మనసంతా మీ వైపే యుద్ధం చేస్తుంది, పాండవుల పక్షాన్నే ఉంటాను అని చెప్పి వెళ్తాడు. ఈ కర్ణుడికి రథసారథిగా వ్యవహరిస్తూ కర్ణుడిని కించపరిచే మాటలు మాట్లాడుతూ ఉంటారు. అందువల్ల నీకు యుద్ధం చేత కాదు, నువ్వు వీరుడు కాదు, ఇటువంటి కించపరిచే మాటలు మాట్లాడడం వల్ల కర్ణుడికి డిసప్పాయింట్ అయిపోతాడండి. నెక్స్ట్ క్వశ్చన్.
కవచకుండలాలు ఇచ్చినందుకు ఇంద్రుడు కర్ణుడికి ఏమి ఇచ్చాడు? ఇదిగోండి కవచకుండలాల్ని ఎవరు దానం తీసుకున్నారు? ఇంద్రుడు దానం తీసుకున్నాడు. ఈ దానం తీసుకుని ఇంత ప్రకాశవంతమైన తనకి కవచకుండలాలు ఉండడం వల్ల మరణం అయితే సంభవించదండి. ఎవరు ఎంత ఏ ఆయుధం అంటే ఇనివ్వండి, ఈ కవచకుండలాలు ఎంతో ప్రకాశవంతంగా ఉంటాయి. ఈ కవచకుండలాల వలన మరణం అయితే సంభవించదండి. అందుకే ఖచ్చితంగా మన కర్ణుడు అయితే చనిపోవాలి కదా, అందుకే ఇంద్రుడు వచ్చి కవచకుండలాలను తీసుకుంటాడు. ఇది తెలిసి కూడా కవచకుండలాల్ని దానం ఇచ్చేస్తాడనేసి ఈ ఇంద్రుడు ఒక వరాన్ని అయితే ఇస్తాడండి, ఒక ఆయుధాన్ని ఇస్తాడు. ఆయుధం పేరు శక్తి ఆయుధం. నెక్స్ట్, కర్ణుడి భార్య పేరు ఏమిటి? ఎంతో ఉత్తమురాలండి. ద్రౌపది వంటి ఉత్తమురాలే వృషాలి కూడా. తిన గురించి ఎక్కువ శాతం ఎవరికీ తెలియదు. ఎంతో పుణ్యాత్మురాలు. కర్ణుడి గురించి పూర్తిగా తెలిసిన వ్యక్తి. కర్ణుడిని మంచి మార్గంలో మంచి మార్గం వైపు నడిపించాలన్న వ్యక్తుల్లో వృషాలి ఒకరు. ఆన్సర్ వృషాలి. కర్ణుడి భార్య పేరు వృషాలి. కర్ణుడి ధనస్సు పేరు ఏమిటి? కర్ణుడి ధనస్సు అండి, ఎవ్వరికి క్వశ్చన్ అయితే తెలీదు. మన అర్జునుడి ధనస్సు పేరు అయితే అందరికీ తెలుసు, గాంధీవం. ఈ గాంధీవాన్ని ఎవరు వరంగా ఇచ్చారో అర్జునుడికి తెలిస్తే కామెంట్ చేయండి. కర్ణుడి ధనస్సు పేరు విజయ ధనస్సు. భీష్ముడు కర్ణుడిని యుద్ధానికి ముందు ఏమని పిలిచేవారు? భీష్ముడు కర్ణుడిని యుద్ధానికి ముందు ఏమని పిలిచేవారు? ఆన్సర్ అర్ధరథుడు. కర్ణుడు ముందున్న వాళ్ళందరూ తన స్వార్థం గురించి, తన వ్యక్తి అభిప్రాయాల గురించే తెలియజేస్తూ ఉన్నారండి. నెక్స్ట్ క్వశ్చన్, అర్జున్ని చంపడానికి కర్ణుడు దాచుకున్న అస్త్రం. అర్జున్ని చంపడానికి దాచుకున్నాడండి అస్త్రం నాగాస్త్రం. నాగాస్త్రాన్ని దాచుకున్నాడు, కానీ అర్జున్ని చంపలేకపోయాడు. నెక్స్ట్, పరశురాముడు కర్ణుడికి ఇచ్చిన శాపం ఏమిటి? కర్ణుడిని మెచ్చి ఎంతో విద్యనైతే నేర్పుతారండి పరశురాముడు, కానీ పరశురాముడే శాపం ఇస్తాడు. ఎందువలనంటే కర్ణుడు బ్రాహ్మణుని చెప్పుకొని ఆ పరశురాముడి దగ్గర శిష్యుడికానికి చేరుతారండి. చేరినప్పుడు తను ఎంతో పరవశించి శిష్యుడిగా ఎంతో పరవశించి పరశురాముడు విద్యనంతా నేర్పుతాడు. నేర్పిన తర్వాత ఒకరోజు పరశురాముడు ఈ కర్ణుడి ఒళ్ళో శయనిస్తాడండి, పడుకుంటాడు. పడుకున్నప్పుడు ఒక కందిరీగ వచ్చి కర్ణుడి తొడని కొడతాడు. కుట్టినప్పుడు ఆ వచ్చే రక్తాన్ని చాలా బాధని భరించి తన గురువుకి డిస్టర్బ్ కాకూడదు అనేసి భరిస్తాడండి. ఆ రక్తం యొక్క వెచ్చదనాన్ని పరశురాముడికి తగలడం వల్ల ఇంత బాధనైతే బ్రాహ్మణుడు భరించలేడు. నువ్వు క్షత్రియుడికే సంబంధించిన వాడివి అని గ్రహించి నువ్వు నాకు అబద్ధం చెప్పావని ఒక శాపాన్ని అయితే ఇస్తాడండి. ఆ శాపం ఏంటంటే, అవసరానికి మంత్రం గుర్తురాదు, నేర్పించిన విద్య అంతా అనవసరం అండి, తన కష్టం అంతా బూడిదలో పసిన పన్నీర్ అయిపోయింది. ఎందుకంటే అవసరానికి మంత్రం గుర్తురాదు. నెక్స్ట్ క్వశ్చన్, రథం భూమిలో కూరుకుపోతుందని శాపం ఇచ్చింది ఎవరు? ఇదిగోండి మళ్ళీ శాపమే. మన కర్ణుడికి మంచికి పోతే చెడు ఎదురైందన్న విషయాలు మనం తెలుసుకోవచ్చు ఈ సంఘటనల ద్వారా. ఆన్సర్ భూదేవి బ్రాహ్మణుడు. నెక్స్ట్ క్వశ్చన్, కర్ణుడి కుమారుడైన వృషసేనుడిని చంపింది ఎవరు? కర్ణుడి కుమారుడు వృషసేనుడు. చాలా మందికి ఈ విషయం తెలియదండి. కర్ణుడి భార్య పేరు వృషాలి, తన కొడుకు వృషసేనుడు. వృషసేనుడిని చంపింది ఆన్సర్ అర్జునుడు. నెక్స్ట్ క్వశ్చన్, కర్ణుడు కౌరవ సేనకు ఎన్నవ సేనాధిపతి? కౌరవుల మొదటి సేనాధిపతి అయితే భీష్ముడండి. రెండవ సేనాధిపతి ద్రోణాచార్యులు, గురువుగారు. కౌరవులకు పాండవులకు గురువుగారు ద్రోణాచార్యులు రెండవ సేనాధిపతి. మూడవ సేనాధిపతి కర్ణుడు. నెక్స్ట్ క్వశ్చన్, కుంతీదేవికి కర్ణుడు ఇచ్చిన వరం ఏమిటి? కుంతీదేవి తన తల్లి కర్ణుడికి ముందుగానే తెలుస్తుంది, తెలిసినా అసలు ఎక్కడ అయితే చెప్పడు. కుంతీదేవి కుమారులైన కర్ణుడు అర్జునుడు భక్త శత్రువుల్లా ఉంటారు, ఒకరికొకరు చంపుకోవడానికే చూస్తారు. ఈ కురుక్షేత్రం మొదలయ్యే టైంలో కుంతీదేవి కర్ణుడి దగ్గరికి వెళ్ళి తన పుత్రభిక్ష పెట్టమని కోరుతుంది. అప్పుడైతే చెప్తాడు, నీకైతే ఖచ్చితంగా పంచపాండవులు 5 ఉంటారమ్మా. అర్జున్ని నేను విడవను, అర్జున్ని తప్ప మిగతా వారిని చంపను. అర్జునుడు చనిపోతే ఆ ప్లేస్లో నేను వస్తాను, అప్పుడు నీకు పంచపాండవులే ఉంటారు. అర్జునుడు బతికుంటే నీకు పంచపాండవులు ఉంటారు, ఖచ్చితంగా నీకు పుత్ర వియోగం అయితే ఉండదు అని చెప్తారు.
అర్జునుడు తప్ప మిగతా వారిని చంపనని కుంతీదేవికి కర్ణుడు వరం ఇస్తాడు. నెక్స్ట్ క్వశ్చన్, కర్ణుడిని చంపడానికి అర్జునుడు వాడిన అస్త్రం. కర్ణుడిని చంపడానికి అర్జునుడు వాడిన అస్త్రం అంజలికాస్త్రం. చివరి క్షణంలో కర్ణుడు కృష్ణుడికి దానంగా ఏమి ఇచ్చాడు? చివరి క్షణంలో కూడా కర్ణుడు కృష్ణుడికి దానం ఇస్తారండి. తన పుణ్యఫలాన్ని అంతా కృష్ణుడికి దానం ఇచ్చేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, ద్రౌపది స్వయంవరంలో కర్ణుడిని ఎందుకు తిరస్కరించారు? ఇందాక చెప్పుకున్నాం కదండి. ఆన్సర్ సూతపుత్రుడని తిరస్కరిస్తారండి. మరిన్ని ఆధ్యాత్మిక వీడియోస్ గురించి ఆధ్యాత్మిక అడుగులు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.